నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ శంకర్ ఇప్పుడు అందరి చూపు అలాస్కా సమావేశంపైనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుతిన్ భేటీ కానున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది రెండు అగ్రరాజ్యాల అధినేతలు ఒకే వేదికను పంచుకోనుండటంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది ఈ సమావేశం భారతదేశంపై కూడా ఎఫెక్ట్ చూపనుందని అమెరికా చేసిన హెచ్చరికలను బట్టి చూస్తే తెలుస్తుంది ఉక్రెయిన్ రష్యా వార్ దాదాపు 3 ఏళ్లు దాటిపోయింది దానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో అర్థం కావడం లేదు ట్రంప్ పలుమార్లు పుతిన్ను హెచ్చరించినా ఆయన మాత్రం దిగి రావడం లేదు ఇప్పుడు ఇదే ఇష్యూ పైనే వీరిద్దరి మధ్య చర్చలు జరగనున్నాయి ఫలిస్తే ఓకే విఫలమైతే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మరింత కఠినంగా ఉంటాయని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు కోసం ఈ ఇద్దరు అగ్రనేతలు భేటీ అవుతున్నారు ఈ సమాచారాన్ని ట్రంప్ తన సోషల్ మీడియాలో ప్రకటించారు రష్యా 2022లో ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత దాదాపు 3.5 ఏళ్ల తర్వాత ఈ సమావేశం జరగడం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠతను రేకెత్తిస్తోంది ఈ భేటీ తర్వాత పుతిన్ భారతదేశంలో పర్యటించనున్నారు ఇలా రష్యా అధ్యక్షుడు ప్రపంచ దేశాల రాజకీయాల్లో కీలకంగా మారనున్నారు ఇక మరికొన్ని రోజుల్లో పుతిన్ మన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవనున్నారు పుతిన్తో సమావేశం ఫలప్రదంగా జరిగితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యూరోపియన్ యూనియన్ దేశాలను ఆహ్వానిస్తారు అలా జరగకపోతే నేరుగా వైట్ హౌస్కు వెళ్ళిపోతానని చెబుతున్నాడు ట్రంప్ ఈ కీలక భేటీలో మెయిన్గా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగింపు పలకడమే ప్రధాన అజెండాగా ఉంది వార్లో రష్యా చాలా భూభాగాన్ని ఆక్రమించుకుంది కానీ ఉక్రెయిన్ మాత్రం తమ భూభాగం వెనక్కి ఇచ్చేయాలని గట్టిగా అడుగుతున్నారు అయితే జెలెన్స్కీ నిర్ణయాన్ని మార్చుకొని ఉక్రెయిన్ రష్యా మధ్య భూభాగాలను మార్చుకోవడం ద్వారా శాంతిని సాధించవచ్చని ట్రంప్ భావిస్తున్నారు ఇక ఈ సమావేశం బెడిసి కొడితే భారత్పై మరిన్ని టారిఫ్లు విధిస్తామని యుఎస్ వార్నింగ్ ఇస్తోంది రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ కొనసాగిస్తున్నందున ఇప్పటికే ఇండియాపై సుంకాలు విధించారు సుంకాలు 50% పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం అమెరికా రష్యా చర్చలు విఫలమైతే మరిన్ని ఆంక్షలు తప్పవని యుఎస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు మరోవైపు అలాస్కాలో జరగనున్న సమావేశాన్ని భారత్ కూడా నిశితంగా గమనించనుంది ఇది యుద్ధకాలం కాదని ప్రధాని మోదీ చాలా సందర్భాల్లో చెప్పారు చూద్దాం మరి ఏం జరుగుతుందో